మా ఆదికేశ్ నాయుడు ఫ్యామిలీ మీద ఒక కుట్ర జరుగుతాను, రాజకీయ కుట్ర. దాన్ని ఖండిస్తాను మేము. ఆయన అభిమానులుగా మేమంతా వాళ్ళ కొడుకుని వాళ్ళ కూతుర్ని అరెస్ట్ చేశారు. మదనపల్లికి వరదలు వస్తే ఆ కాలంలోనే డిఏ శ్రీనివాస్ గారు ట్రక్కుల్లో మదనపల్లికి భీమ్ పంపించి భీము మొత్తం నూనె గిన్నె వంట వస్తువులు సరుకులు అన్నీ పంపించిన చరిత్ర అయింది. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రధానమంత్రి పివి నరసింహారావుని ప్రధానమంత్రి చరిత్ర ఆదికేశ్ నాయుడు ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీని ఈ పొద్దు అరెస్ట్ చేశారంటే మాకు బాధ. మేమేమి అరెస్ట్ చేసిందో అది ఏం జరిగిందో మాకు తెలీదు, కానీ ఆయన అభిమానులుగా మేము ఖండిస్తాం దీన్ని తీవ్రంగా. వాళ్ళ ఫ్యామిలీ మన ప్రియతమైన ఆదికేశ్ నాయుడు అంటే ఎంతో చరిత్ర కలిగిన ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీని ఈరోజు కొంతమంది వ్యక్తులు ఆర్థిక అవసరాల కోసము విపరీతమైన భూములు రేటు పెరగడం వల్ల ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఫ్యామిలీ మీద కొన్ని ఇష్యూస్ చేస్తే మన కుటుంబాలు బాగుపడతాయని కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది రియల్ ఎస్టేటర్లు, కొంతమంది పారిశ్రామికవేత్తలు ప్రతి ఒక్కరూ చర్య తీసుకొని వాళ్ళింట్లో దాదాపు 30 సంవత్సరాలుగా వర్క్ చేసుకుంటూ డ్రైవర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే ఇటువంటి నమ్మకమైన ఫ్యామిలీతో మనము ఏదో ఆస్తి పెడితే కూడా ఇబ్బంది లేదని ఒక బంధుత్వం లెక్కలో ఆస్తులు పెడితే ఆస్తులు కాజేసేదానికోసమై ఇవాళ ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు తోడుగా కొంతమంది ప్రతి పార్టీలోనూ పార్టీలకు అతీతంగా పార్టీలు వదిలి రాజకీయాలు వదిలి వ్యాపార లావాదేవీలు చేసి బెంగళూరులో సంపాదించి ఇక్కడ ఖర్చు పెడదామని బెంగళూరు అయితే ఏమి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల స్టేట్లో ఉన్న లీడర్లు, రియల్ ఎస్టేటర్లు అందరూ ఆ ఆస్తుల మీద పడేదానికోసమయ్యి ఈ యొక్క ఇతను చనిపోయినాడు కదా రఘునాథ్ అనే అతను ఆదికేశ్ నాయుడు దగ్గర 40 సంవత్సరాల నుంచి పెద్దయ్య దగ్గర పనిచేస్తుంటే అతను చనిపోయిన తర్వాత ఈ కుటుంబానికి ఉన్న ఆస్తులు ఎట్లా కాజేస్తామని వాళ్ళ బిడ్డలు అమాయకులు 24 సంవత్సరాల వయసు గల పిల్లవాళ్ళ చేతికి ఇటువంటి నాయకులు తోడయి ఇటువంటి కుట్రలు కలిపి దాంట్లో ఈ విధంగా ప్రయత్నాలు చేసి తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించినట్టు పుకార లేపి అవి ఒరిజినల్ డాక్యుమెంటు ఎవరు సృష్టించడానికి ఒరిజినల్ డాక్యుమెంట్లను ఒరిజినల్గానే ఉంటాయి, తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించినారని చెప్పి వీళ్ళ మీద ప్రాపగండ తేపి ఆ భూములు మావేనని చెప్పుకోవడము సిగ్గుచేటు. అతనికి ఎన్నో వేల ఎకరాల ఆస్తులు ఉన్నటువంటి బెంగళూరు సిటీలో ప్రపంచంలో కాకుండా భారతదేశంలోనే కాకుండా బెంగళూరు సిటీలను ఎన్నో వేల ఎకరాలు ఉన్నటువంటి ఫ్యామిలీకి ఆ భూములు బెంగళూరుకి 4 పక్కల నుంచి వస్తే ఏ లైన్కి ఎత్తుకున్నా రోడ్ లైన్కి ఎత్తుకుంటే వాళ్ళ పెద్ద పెద్ద ఆస్తులు కనపడితే ఈ రాజకీయ నాయకులు చూసి ఓరవలేక ఈ ప్రయత్నాలు చేసి ఈ భూములు ఏవి సర్వే నెంబర్లు కనుక్కొని డాక్యుమెంట్లు కనుక్కొని వాళ్ళు తయారు చేసి అటువంటి చీడపురుగులాగా తయారయ్యి ఆ ఫ్యామిలీ మీద నింది వేసి ఆ భూములు కాజేస్తాము తక్కువ ధర కానీ ప్రయత్నం తప్ప వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ కూడా దొంగ డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. నాకున్న 25 సంవత్సరాల్లో వాళ్ళతో ఎంతో కష్టపడి వ్యాపారం చేసినాను. మ్యాక్సిమం 100 కోట్లు ఉపరాగా వస్తుందంటే కూడా తల దించకుండా తల లేవెత్తుకొని 100 కోట్లు వైట్లో వస్తుందంటే చెక్కు పంపించి మన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పు రిజిస్టర్కి వస్తాననే వ్యక్తులు వాళ్ళు. ఇప్పటి వరకు నేను వాళ్ళతో ఈరోజు కూడా వ్యాపారం చేస్తూనే ఉన్నాను. సన్నాబున్న డాక్యుమెంటు ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ఫ్యామిలీ అడుగుపెట్టే ఫ్యామిలీ కాదు. ఇది వాస్తవాలు తెలుసుకొని నా జతలోనే వచ్చి ఇది రియాలిటీగా ఉంది, ఇక్కడ ఏమన్నా డ్యామేజ్ చేస్తే పన్నులు తింటాం దెబ్బలు తింటామని ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం హోదాలో ఉన్నోళ్ళు కూడా బెంగళూరు నుంచి ఇతర రాష్ట్రాలకు పరారైపోయినారు. అది సాక్షాత్తు నా ముందర జరిగిండే నీతి నిజాయితీగా మాట్లాడుతున్న విషయాలు. అది కొంతమంది నాయకులకు
వాస్తవం తెలుసుకొని ఈ భూమి ఆదికేశవ నాయుడు గారికి సంబంధించిన భూమి అని అక్కడి నుంచి పరారైపోయినారు. అన్ని పార్టీలోన ఇటువంటి దొంగలు ఉన్నారు, కానీ జనాలకు తెలియదు. గతంలో ఏదో చెప్పి ఆ భూమిలోకి వచ్చి అడుగు పెడితే వాస్తవాలు తెలుసుకున్న తర్వాత నాది 50 లక్షలు పారా అయిపోయింది, నాది 1 కోటి అయిపోయింది, నాది 2 కోట్లు అయిపోయింది, నేను వారికి డబ్బు ఇచ్చేసాను, ఆ డబ్బు రిటర్న్ రాదు అని అక్కడి నుంచి పోయినా పర్వాలేదు, ఆదికేశవ ఫ్యామిలీ జోలికి బాగూడదు, వాళ్ళు చాలా బుద్ధివంతులు, తప్పుడు ఆలోచనలతో మనం వచ్చినామని వాళ్ళంతకు వాళ్ళే విరమించుకొని వెళ్ళిపోయినారు. ఈ రోజు కూడా ప్రజెంట్ కరెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ సీఎంలు ఉన్నారు. మాజీ సీఎంలు అయితే వెంట పెట్టుకొని 4 రోజులు తిరిగితే కూడా ఆదికేశవ భూములు గుర్తుపట్టలేక ఇవి నీవా అవి నీవా అని చెప్పుకుంటూ మాజీ సీఎంగా ఒక కారులో అన్న వెంటూ తిరుగుతూనే ఇన్ని భూములు నీకు ఎలా వచ్చినాయి ఆనందపడలేక కక్షలు కడితే కూడా ఏమీ చేసుకోలేకుండా పోయింది. ఇది రాజకీయంగా మనం మాట్లాడడం లేదు. చిన్న చీమ పోయి ఏనుగు మీద ఫైట్ చేయాలనుకుంటే జరగదు. అది వీడు నిజాయితీగా మన ఇంట్లో ఒక డ్రైవర్ పని చేసుకున్న బిడ్డతో అది కూడా వీళ్ళే చంపారన్నారు. సిబిఐ సీటు ఏ డిపార్ట్మెంట్ ఉంది అన్ని డిపార్ట్మెంట్లు ప్రయత్నించి ఇది మర్డర్ కాదు, అతనంతకు అతనే చనిపోయినాడు అని క్లీన్ షీట్గా డిక్లరేషన్ ఇచ్చింది 5 సంవత్సరాల కిందటే. ఈ చనిపోయిన దానికి అతనుకు మనకి ఎలాంటి సంబంధం లేదు అని, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సంబంధం లేదు, సెల్ఫ్ అతనే చనిపోయినాడని డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న డాక్యుమెంట్లో కూడా ఇది రియల్గా అక్కడ ఫ్రాడ్ జరగలేదు, ఇక్కడ జరగలేదని సిబిఐ ఈరోజు ఇంకా పెద్ద సంస్థకి ఇచ్చినా కూడా సిబిఐలో క్లీన్ బాస్ లాగానే బయట వస్తారు. మేడం గారు కూడా చాలా పవిత్రమైన మేడము, ఎక్కడ ఆమెకి ఏది అన్యాయం తెలియదు. ఆమెకి తెలిసిండేది 2: విద్య నేర్పించడము, వైద్యం చేపించడం. కల్పజ మేడం గారు ఆమెకు తెలియదు ఇటువంటి తప్పుడు ఆలోచనలు కావచ్చు, తప్పుడు సాంకేతాలకు ఇస్తే కూడా తీసుకునే వ్యక్తి కాదు ఆమె. మీరు ఎంబీబీఎస్ సీట్ కావాలని పోతే కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ కాదు 1వ క్లాస్ సర్టిఫికేట్ నుంచి కూడా ఎడ్యుకేషన్ చేసి 100% రికార్డ్ సర్టిఫికేట్ అయితేనే ఆమె కాలేజీలో కూడా సీట్ ఇచ్చే వ్యక్తి. ఈ తప్పుడు డాక్యుమెంట్లకు సృష్టించవసరం ఆమెకు లేదు. 100 రూపాయలు లేదన్నా 1 కోటి రూపాయలు ఉండేవానికైనా 1000 కోట్లు ఉండేవానికైనా ఆమె దగ్గర ఒకే సీటు, గౌరవమే మర్యాద. అటువంటి తప్పుడు ఆలోచనలను వీళ్ళు క్రెడిట్ చేసి అటువంటి ఆలోచనలతో వాళ్ళు ఇబ్బంది పెట్టడం నేరము. దీనికి ఒక సంబంధించిన విషయం ఏంటంటే, మీరు కూడా పత్రికా విలేకరులు కావచ్చు, మీడియా విలేకరులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం, పబ్లిక్ కూడా ఇష్యూ చేయాల్సిన విషయం, పోలీస్ డిపార్ట్మెంట్ని ఎప్పుడూ నమ్మకూడదు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల జరిగిన అన్యాయం ఏంటంటే, ఎవరో గలాట్ చేసుకొని పోలీస్ అధికారి దగ్గరికి పోతే మోహన్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే, ఈ డాక్యుమెంట్ను తయారు చేసేస్తే మీరు బెదిరించేస్తే పని అయిపోతుందని చెప్తే తప్పుడు డాక్యుమెంట్ సృష్టించింది పోలీసు వ్యక్తి. వీళ్ళకు ఎటువంటి సమాచారం తెలియదు. అటువంటి పోలీసు ఒక ఆఫీసర్గా మంచి గైడెన్స్ ఇవ్వకుండా రాంగ్ గైడెన్స్ తయారు చేసి డాక్యుమెంట్ను తయారు చేసినాను, ఇటువంటి డాక్యుమెంట్ పెడితే మీ భూములు మీకు వచ్చేస్తున్నాయంటే రివర్స్గా జరగడం జరిగింది. దీంట్లో ఆదికేశవ ఫ్యామిలీలో చిన్న బిడ్డ కాటి నుంచి పెద్దయిన వరకు నేర్పిన విద్య ఏంటంటే మోసం జరగకూడదు, అన్యాయాన్ని ఆశపడ్డు, అన్యాయం ఆస్తులు ఆయనకు అవసరం లేదు. ఈరోజు వరకు 1 ఎకరాతో స్టార్ట్ అయ్యి